ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం క్రింది వానిలో చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఏది? యురేనస్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు పొగమంచు. తర్వాత ప్రశ్న. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది, దాని మరొక చివర ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా అనేది ముంచబడినది, దాని మరొక చివర అనేది ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. ఉష్ణవహన ప్రక్రియ ద్వారా. తర్వాత ప్రశ్న. యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం ఏమిటి? యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యం. పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. పుష్పంలో కీలమును కలిగి ఉండే భాగం ఏది అడిగారు? అండకోశం. తర్వాత ప్రశ్న. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏది అడిగారు? అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కలిగి ఉండదు. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. తర్వాత ప్రశ్న. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏది క్రింది వానిలో? జఠరరసం. తర్వాత ప్రశ్న. గొనడోట్రోపిన్ హార్మోన్ విడుదల చేయే గ్రంథి క్రింది వానిలో? గొనడోట్రోపిన్ హార్మోన్ విడుదల చేసే గ్రంథి ఏది? పియోస గ్రంథి అనేది విడుదల చేస్తుంది. పియోస గ్రంథి. తర్వాత ప్రశ్న. ఎండమిక్ జాతులు అంటే ఏమిటి? ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులను ఎండమిక్ జాతులు అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులను ఎండమిక్ జాతులు అంటారు. తర్వాత ప్రశ్న. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి క్రింది వానిలో? మెయిలు, పోస్ట్ కార్డు, ఫోన్ కాల్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది? శాశ్వత నివాసాలు అనేవి కారణం కాదు. తర్వాత ప్రశ్న. పంచగంగ అనేది ఈ నదికి ఉపనది. కృష్ణానదికి ఉపనది పంచగంగ. కృష్ణానదికి ఉపనది పంచగంగ అనేది. తర్వాత ప్రశ్న. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు ఎవరు క్రింది వానిలో? రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు రెండవ నరసింహవర్మ. తర్వాత ప్రశ్న. ఆహారం పొందే హక్కు ఈ అధికరణంలో ఇమిడి ఉంది. ఆహారం పొందే హక్కు అనేది ఆర్టికల్ 21లో ఇమిడి ఉంది. తర్వాత ప్రశ్న. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు ప్రధాన లక్షణం. మధ్యధరా ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం మధ్యధరా ప్రాంతం. తర్వాత ప్రశ్న. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. 1797వ సంవత్సరం నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదనమాట మైసూర్ ప్రాంతం అనేది. తర్వాత ప్రశ్న. మీరాబాయి వీరికి శిష్యురాలు.
సంత్ రవిదాస్. తర్వాత ప్రశ్న, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు ఎంత? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. వయోజన ఓటు హక్కు అయితే 18 సంవత్సరాలు ఉండాలి. వయోజన ఓటు హక్కు పొందడానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు అయితే 21 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న, మలేసియాలోని విస్థాపన వ్యవసాయాన్ని ఎలా పిలుస్తారు? మలేసియాలోని విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే లెదాంగ్ అని పిలుస్తారు. లెదాంగ్. తర్వాత ప్రశ్న, తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి క్రింది వానిలో. తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశం క్రింది వానిలో. రాజు నియంతలా పరిపాలించాడు నిజటి రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. తెగల నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. ఇది కరెక్టే. అదేవిధంగా రాజరకం అనేది వంశపారపర్యం కాదు. ఇది కరెక్టే. అదేవిధంగా రాజుకు పరిపాలనా విషయాలలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి అనమాట. ఇది కూడా కరెక్టే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. తర్వాత ప్రశ్న, పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది. ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది అనమాట. ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమైంది ఫ్రెంచ్ భాషా పదం నుండి ఉత్పన్నమైంది. తర్వాత ప్రశ్న, భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. 1920వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. 1920. తర్వాత ప్రశ్న, చిన్న మొక్కను కానీ మొక్కల్లోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనం. చిన్న మొక్కను కానీ మొక్కల్లోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనం కింది వానిలో హెర్బేరియం. సరైన సమాధానం హెర్బేరియం. ఇవి కొన్ని ముఖ్యమైన ఈవీఎస్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.